హలో అందరికీ. ఈరోజు మనం అన్సీజన్లో చింతాకు పప్పు చేసుకుంటున్నాం. మా సైడ్ పప్పు ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా కొన్ని కందిబ్యాళ్ళు నీళ్ళల్లో కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతాకుని ఇలా వాటర్లో కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి టమోటాలు బాగా పండినవి మనకు కావాల్సినన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది చూసారా, చింతాకు బలిచిపోయింది అనుకుంటారు, కానీ లేతగానే ఉంది. ఇవన్నీ కుక్కర్లోకి వేసేసుకొని మనకు తగినంత కారం, పచ్చిమిరపకాయలు, అందులోకి కావాల్సినన్ని నీళ్ళు వేసేసుకోవాలి. తర్వాత కొంచెం మసాలా పొడి, ఉప్పు, పసుపు వేసుకొని కుక్కర్ విజిల్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత మనం తాలింపు కోసం పచ్చి కరివేపాకు, ఎర్రగడ్డ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు పెట్టుకోవాలి. పప్పు విజిల్ వచ్చేసింది. కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు కోసం తీసుకున్నవన్నీ ఇలా బాగా ఎర్రగా వేగించేసుకొని పప్పు వెనుపుకున్న తర్వాత తాలింపుని అందులోకి వేసేస్తే మనకు చింతాకు పప్పు రెడీ.